హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నుకందాల. ఈరోజు నేను సూపర్ హెల్దీ ప్రోటీన్ రైస్ చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇంకెందుకు ఆలస్యం, మనం దీన్ని చూసేద్దాం. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కాక జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా దాచిన చెక్క వేసి ఫ్రై చేశాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి వేశాను. అవి కూడా ఫ్రై అవ్వాలి. అయ్యాక దీంట్లోకి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకునే పొటాటోస్ అండ్ క్యారెట్స్ వేసాను. అవి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. అది కూడా కొద్దిగా పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బ్రోకలీ వేసాను. అది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇక్కడ నేను మిక్స్డ్ బీన్స్ వాడుతున్నాను. ఆర్గానిక్ క్యాన్ తీసుకున్నానండి. సో అది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు నచ్చింది మీరు వాడచ్చు. తర్వాత దాంట్లోకి తగినంత కారము, జీరా పొడి, తర్వాత ధనియా పౌడర్ సో వేసేసాను. వేసేసాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న పుదీనా వేసుకోవాలి. తర్వాత మిక్స్డ్ పెప్పర్స్ కూడా వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడే. సో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ముక్కలకు అన్నింటికి ఉప్పు పట్టేసి మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ 2 cups ఆఫ్ రైస్ ఒక ½ hour ముందు నానబెట్టుకున్నాను. అదంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని దాంట్లోకి మనము 1 cupకి 2 cups వాటర్ పోసుకోవాలండి. సో మన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ 1కి 2 వేసుకుంటే అప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. సో వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఉడుకుతున్నప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత ఒక్క నిమ్మకాయ అండి, ఎగ్జాక్ట్లీ ఒక్క నిమ్మకాయ పిండుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకోవాలి. సో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 to 6 minutes ఉడికించుకోవాలి. సో ఉడికించుకున్న తర్వాత ఇంకేముంది, మన రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. సో నేను ఇక్కడ మూత పెట్టేసుకొని 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిచ్చేసాను కదా. సో ఇప్పుడు నేను దీన్ని చూస్తున్నాను ఎలా ఉందని చెప్పేసి. చూస్తున్నారు కదా, మన రైస్ అనేది రెడీ అయిపోయింది. వావ్, ఎంత పొడిగా, ఎంత చూడడానికి ఎంత బాగుంది కదా. సో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీగా ఉంటుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.